కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. తొలి రోజు కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పవన్ కళ్యాణ్ బస చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ బలాబలాలపై ఇన్ఛార్జీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం స్థానాలను జనసేన టీడీపీ కైవసం చేసుకుంటాయంటున్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి సంబంధించి ఇన్ఛార్జీలతో సమావేశం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి 3 రోజుల పర్యటన వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 3 రోజులు తొలుత పొత్తు ప్రకటించిన తర్వాత ముఖ్యంగా తొలిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావడం, దీన్ని ఎంచుకోవడం, సమీక్షలు ఇక్కడ చేయడం ఏంటి అసలు ఈ 3 రోజుల్లో ఇక్కడి నుంచే ఎన్నికల శంకారావం స్టార్ట్ అయిపోయిందా? పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారా? తొలి నుంచి కూడా గోదావరి జిల్లాలు జనసేన పార్టీకి గుండెకాయ లాంటి జిల్లాలు అనేటువంటి మాట మనం వింటానే ఉంటాం. అందులో భాగంగానే ఇవాళ క్షేత్రస్థాయిలో ఏ రకంగా మన అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు మనం ఏ రకంగా మెరుగుపరుచుకోవాలనేటువంటి అంశం మీద ఇన్ఛార్జీలతోటి క్షేత్రస్థాయి సమీక్ష చేసి తద్వారా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలయిక తర్వాత రాష్ట్రం మొత్తంగా కూడా ఒక వాతావరణం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ 2 పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి వాతావరణం ఏర్పడింది. అందులోనూ మా వరకు చూసుకుంటే గోదావరి జిల్లాలు కానీ, కోస్తా జిల్లాలు కానీ చాలా బలమైన జిల్లాలు జనసేన పార్టీకి. అందులో భాగంగా కాకినాడకు సంబంధించి తొలుతగా ప్రారంభించారు. ఇండివిజువల్గా ఇన్ఛార్జీలను అందరినీ కూడా కలిసి వారందరితోనూ క్షేత్రస్థాయి పరిశీలన చేసి తద్వారా ముందుకు వెళ్ళడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఒకప్పుడు గతంలో వారాహి యాత్రలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సవాల్ వేసి దమ్ముంటే నా మీద పోటీ చేసి నేను రెడీ అన్న కాన్సెప్ట్లో ఇప్పుడు చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసేది కాకినాడ నుంచి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం కనబడుతుంది? అది టూ ఎర్లీ అండి. నిజం చెప్పాల్సి వస్తే రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అందరూ కోరేది ఏంటంటే 175 నియోజకవర్గాల్లోనూ కూడా అందరూ మా దగ్గర రండి అనేటువంటి మాట ఉంటుంది. అదేవిధంగా మేము కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట చాలా సందర్భాల్లో వారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా చాలా విషయాల్లో పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు ఏంటనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని నిర్ణయించేటువంటి అంశం అది త్వరలోనే తెలుస్తుంది. వైసీపీ సీట్ల మాటల వ్యవహారంతో పూర్తిగా కూడా ఆ నేతలందరూ కూడా పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనసేనకి చాలా మంది టచ్లో ఉన్నారు, వస్తారు అన్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తుతో భాగంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళని మార్చే పరిస్థితి ఏమైనా ఉందా? చేరికలు లేదంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేరితే కనుక ప్రత్యామ్నాయంగా ఏం చెప్పబోతుంది జనసేన? దానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఏర్పరచుకుంటుంది పార్టీ. ముఖ్యంగా మీరు చెప్పిన మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతతో చాలామంది వస్తున్నారు. నిజం. నిన్న మీరు చూశారు, ఎమ్మెల్సీగా ఉంటూ కూడా వంశీకృష్ణ యాదవ్ గారు ఇవాళ వైసీపీ యొక్క విధానాలు నచ్చక ఒక వెనకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రముఖ నాయకుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. రాబోయే 10-15 రోజుల్లో పండగ లోపులో దాదాపుగా 100 మంది నుంచి 150 మంది ముఖ్య నాయకులు జనసేన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరేటువంటి అవకాశం ఉంది. అది ఇంకా సాయంత్రానికి రేపటికి వరుసగా వచ్చేటువంటి వాళ్ళు వస్తారు. త్వరలోనే మీకు ఆ శుభవార్త కూడా చెప్తాం. ముఖ్యంగా టీడీపీతో సమన్వయం చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితుల్లో జనసేన రాబోయే ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకుని దాని ప్రకారం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుందని ఈరోజు మొదటి సమావేశం మీరు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేతల్లో ఎటువంటి వాళ్ళకి భరోసా ఉంది? మీరు ఏమని చెప్పబోతున్నారు? ఇప్పుడు ఖచ్చితమైన భరోసా ఉందండి. ఎవరైతే ప్రజలతో నిరంతరం టచ్లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీ విధానాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లగలుగుతున్నారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. అందులో భాగంగానే వాళ్ళ సమీక్షలు చేస్తున్నారు. ఈ సమీక్షల ద్వారా స్థానిక పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకుని రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని నిర్ణయించేటప్పుడు మా యొక్క బలాన్ని మేము తెలియజెప్పడం, తద్వారా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. చివరిగా ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నటువంటి నియోజకవర్గాలు 19 దాటి ఎన్ని జనసేన కైవసం చేసింది? కేటాయింపుల తర్వాత విషయం మాట్లాడేది ఎన్ని చోట్ల బలంగా ఉందని, లేదంటే పొత్తులో ఎన్ని వరకు వచ్చే విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తారు? నా వరకు నేను పరిశీలించిన మీదట జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 నుంచి 10 స్థానాల్లో మేము చాలా బలంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్పగలను. ఆ 9 నుంచి 10 స్థానాల్లో పార్టీ
క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. బూత్ కమిటీలు ఏర్పరచుకున్నారు. బూత్ స్థాయిల్లో కూడా చాలా బలంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. జనసేన సింగిల్గా 9 నుంచి 10 నియోజకవర్గాల్లో బలంగా ఉంది. ఇక కలిసి అంటారా, కలిసి 19 నియోజకవర్గాల్లో కూడా విజయకేతనం ఎగరేసేటువంటి బలం ఇవాళ మాకు పూర్తిగా వచ్చింది. ఇది ఏదైతే టీడీపీతో జనసేన సమన్వయం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక జనసేనకు సంబంధించి 9 సీట్ల వరకు బలం అయితే పూర్తిగా తమ వైపే ఉంది. అలాగే పొత్తులో భాగంగా ముందుకెళ్తే 19 సీట్లు అలవోకగా గెలుస్తాం, విజయం మాదే. ఇప్పుడు గతంలో పోల్చుకుంటే కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ విమర్శలు తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది ఎన్నికల్లో గెలిచి చూపించిన తర్వాత చెప్తామని జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో